ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 13 వరకు ఉన్నటువంటి మరి టెక్స్ట్లో మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఈ మాటలు వింటున్నప్పుడు మరి నిజమైన విశ్వాసి అయితే దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ మహా కృపను బట్టి మనము చాలా చాలా ఆనందిస్తూ గొంతులు వేయాలి. ఎంత మహాకృప అంటే దేవాతి దేవుడు చెప్తున్నాడు, జయించు వానికి ఎన్ని రకాల ఆశీర్వాదాలు, ఎన్ని రకాల గిఫ్ట్స్ అక్కడ ఉన్నాయంటే చాలా రకాలు ఉన్నాయి. ఈ యొక్క 7 సంఘాలను బట్టి దేవాతి దేవుడు మాట్లాడుచు ఒక్కొక్క సంఘం గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమనంటే ఆ సంఘం యొక్క బలము గురించి, ఆ సంఘం యొక్క బలహీనత గురించి, ఆ సంఘం ఏ విషయంలో తప్పిపోయిందో, ఏ విషయంలో ఆ సంఘము సరి చేసుకుంటే ఆ సంఘానికి మంచిదో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్క విశ్వాసితోటి, ప్రతి ఒక్క వ్యక్తితోటి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎలా అంటే మనం ఏ విషయంలో పడిపోయామో, ఏ విషయంలో జారిపోయామో, ఏ విషయంలో మనము దేవుని దృష్టికి పాపులుగా ఉండిపోయామో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అయితే విని ఎవరైతే సరి చేసుకుంటారో వారి యొద్ద నుంచి ఆ దీపస్తంభాన్ని దేవుడు ఏం చేయడంట, తీయడంట. అందుకే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాకంట. మనందరికి చెవులునే లేవా? ఉన్నాయా లేవా? చెవులు ఉన్నాయి కనుకనే మనం అందంగా ఉన్నాం. చెవులు లేకపోతే చాలా దరిద్రంగా ఉంటాం. ఒకసారి ఊహించుకోండి, ఒకసారి చెవులు మూసుకొని చూసుకోండి. చెవులు ఉన్నాయి, బాహ్యముగా కనిపించే విధముగా చెవులుంటే కాదు, దేవుడు కోరుకున్న రీతిగా మనకి చెవులుంటే వినిన వాక్యాన్ని బట్టి మన బ్రతుకు మారుతూ వస్తుంది. అది మారట్లేదంటే చెవులున్నా కూడా మనం ఎలాగున్నాం అనమాట, చెవులు లేనటువంటి వారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఏమనంటే చెవి గలవాడు వినును గాక అని ఎందుకు చెప్పాడు? ఆనాటి మరి ఈ యొక్క ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము కావచ్చు, ఎఫెసులో ఉన్న సంఘము కావచ్చు, లవోదికయలో ఉన్న సంఘము కావచ్చు, థియతైరా సంఘము కావచ్చు, పెర్గము కావచ్చు, ఏదైనా కావచ్చు, నూతన యెరూషలేము సంఘమే కావచ్చు, అన్ని సంఘాలతో దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీ అందరికీ చెవులు ఉన్నాయా? చెవులుంటే నేను మాట్లాడే మాటను మీరు గ్రహిస్తారు, మీరు గ్రహిస్తారు. ఆ మాట గ్రహిస్తే ఆ మాట ప్రకారం జీవిస్తారు. ఆ మాట ప్రకారం జీవిస్తే ఇదిగో మీ కొరకు నేను ప్రామిస్ చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానమును మీకు నేను ఇస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగదును, నీకున్న శక్తి కొంచెమే ఎండునను, నీవు నా వాక్యమును గాయకొని నా నామమును ఎరుగననలేదు. హల్లెలూయా. దేవాతి దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగదును. మనం అనుకుంటూ ఉన్నాం మనం చేసిన ప్రతి పనిని మనుషులు ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవాతి దేవుడు అంట ప్రతి వారిని కూడా ఏం చేస్తాడంటే ఆయన తేరి చూస్తాడంట. నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా ప్రక్కన తన తల్లిదండ్రులు, తన అన్నదమ్ములు, తన బంధుమిత్రాదులు, తన స్నేహితులు, తనకు తెలిసిన వారు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో లేదో అనే ఒక భయం కంటే కూడా దేవుని భయం అనేది ఎక్కువగా తనలో ఉంటుంది. ఎవరున్నా లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక భయం ఎప్పుడైతే మనలో వస్తుందో మన క్రియలు అన్నీ కూడా వాక్యానుసారంగా ఉంటాయి. పక్కన ఎవరు లేరు అని ఒక్క మనసు మనకి ఎప్పుడైతే వచ్చిందో మన క్రియలు వేరుగా ఉంటాయి. మన తండ్రి మనల్ని చూస్తున్నప్పుడు మన ఇష్టానుసారమైనటువంటి పనులు మనం చేయగలమా? ఇప్పుడు
నీ యొక్క తల్లిలో నీ తండ్రో నేను చూస్తున్నప్పుడు ఇష్టానుసారమైనటువంటి అంటే త్రాగుడో, వ్యభిచారమో, సిగరెట్ తాగడమో, లేకపోతే వ్యర్థమైన క్రియలు అన్ని చేయగలవా నువ్వు? తల్లిదండ్రులకు భయపడినటువంటి వాళ్ళు అయితే చేస్తారేమో, కానీ తల్లి తండ్రి అంటే కొంచెము గౌరవము, భయము, భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సాహసం చేయగలరా? చేయలేరు. నిజముగా దేవుని యొక్క చూపు నాపై ఉన్నది అనే ఒక్క విశ్వాసము మనకుంటే గనుక ప్రతిరోజు లేచినది మొదలుకొని పడుకునేంత వరకు కూడా మనం మాట్లాడే మాట, మనం చూసే చూపు, మనము నడవడి, మనం తాకే వస్తువు ప్రతి ఒక్కటి కూడా పవిత్రముగా ఉండటానికి జాగ్రత్త పడతాం. దేవుని యొక్క వాక్యము ప్రతి చోట కూడా మనకి తెలియపరిచేది ఏంటంటే తేట తెల్లగా పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేడు. బైబిల్ గ్రంథంలోనే మొట్టమొదటి 5 పేజీ మనం చూసినట్లయితే దాని అట్ట మీద కావచ్చు, స్టార్టింగ్ పేజీలో కావచ్చు, ఏమని ఉంటుంది? పరిశుద్ధ గ్రంథము. నేను పరిశుద్ధుడే ఉన్నట్లుగా మీరును కూడా పరిశుద్ధులే ఉండడని దేవాతి దేవుడు చెప్పాడు. పరిశుద్ధత కొరకే మనము ఈ లోకంలో ఏం చేయాలన్నమాట? ప్రాకులాడాలి. దేని కొరకు? పరిశుద్ధత కొరకే ప్రాకులాడాలి. ఈ లోకంలో ధనము కొరకు కాదు, ఈ లోకంలో గొప్ప గొప్ప వారి స్నేహం కొరకు కాదు, ఈ లోకంలో మంచి మంచి ఇల్లు కొనుక్కోవడానికి కాదు, మంచి జీవితం అంటే లగ్జరియస్ లైఫ్ని అనుభవించుట కొరకు మనం ప్రాకులాడే వారముగా కాదు, కానీ మనం ఏమి చేస్తున్నానో దేవుని యొక్క నామము ఘనపరచబడాలి. దాని కొరకు మాత్రమే మనము చేసే ప్రతి పని యందు కూడా దేవుని నామము ఘనపరచబడుతుందా లేదా అనే విషయాన్ని మనము తలంచుకుంటూ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండునను, నీ నా వాక్యమును గైకొని. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నీకున్న శక్తి అంటే కొంచెమే ఉండునను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఈ మాటను గుర్తుంచుకోండి. నేటి దినాలు ఎలా ఉన్నాయో తెలుసా? రాను దినాలు భయంకరమైన దినాలు ఉండబోతున్నాయి, భయంకరమైన దినాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా చాలా వరకు జరిగిపోయింది, చాలా జరిగిపోయింది. రేపొద్దున నువ్వు క్రైస్తవుడు అని నువ్వు పిలువబడాలంటే నీ సర్టిఫికెట్ మార్చుకోవాలి, అందులో క్రిస్టియన్ అని. దాని ద్వారా అంతకు ముందు వరకు నీకు వచ్చినటువంటి నీ క్యాస్ట్ అంతకు ముందు వేరే ఉంటే కనుక ఆ క్యాస్ట్కి వచ్చే ప్రతి ఒక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రతి దానిని కూడా ఏం చేయాలన్నమాట? వదులుకోవాలి. గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ పెట్టబోతుందంటే చాలా చాలా రూల్స్ గవర్నమెంట్ ఆల్రెడీ పెట్టేసింది. పాఠ్య పుస్తకాలలో బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని ఉండేది, BD-AD అని ఉండేది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని ఉండేది కూడా మార్చేశారు. ఇప్పుడు మీకు తెలుసా? సాధారణ శకం పూర్వం, సాధారణ శకం తరువాత అని పెట్టారు. తెలుసా మీకు? మార్చేశారు. క్రీస్తు అనే పదము పాఠ్య పుస్తకాలలో కనబడడానికి కూడా ఇష్టపడినటువంటి దేశముగా మన దేశం ఉంది. పాఠ్య పుస్తకాలని క్రీస్తు అనే పేరు కానీ, క్రీస్తు పూర్వం అని కానీ, క్రీస్తు శకం అనేది కానీ ఉండకుండా వాళ్ళు చేస్తున్నారంటే మనల్ని ఎంత ఇదిగా చేయబోతున్నారో ఒక్కసారి ఆలోచించండి.
తరువాత చాలా మంది ఏమంటారు తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు అనే దినములలో మనం ఉండబోతున్నాం. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము దానికున్న శక్తి కొంచెమేనను కూడా ఆయన నామమును బట్టి, అంటే ఆయన వాక్యాన్ని గైకొని ఆయన నామాన్ని ఏం చేయలేదంట, ఎరుగననలేదంట. మనం ఎప్పుడైతే ఆయన నమ్ముకున్నామో, ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన వాక్యానికి మన జీవితంలో విలువనిస్తామో, మనల్ని కాపాడే దేవుడు ఎన్నటికీ కూడా కునుకడే. ఈరోజు వీళ్ళు అనుకోవచ్చు, మేము ఇష్టానుసారమైన కార్యములు చేయగలమని. మన నిజంగా దేవుని వెంబడించేవారమైతే, మనం నిజంగా ప్రార్థించేవారమైతే, మన ప్రార్థనకు అంత శక్తి ఉన్నట్లయితే తల్ల క్రిందలు అయిపోతే ప్లాన్స్ అండి. వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామనే లోపు, ఇంప్లిమెంట్ చేద్దామనే ఒక్కడు కూడా బొంపేను ఉన్నాడు. ఆమన్ అనేవాడు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుని 12వ నెల ఎన్నో తారీఖు పెట్టుకున్నాడు, అక్కడ 14, 15, 16 తారీఖులు పెట్టుకున్నాడు. కానీ అదే రోజున వాడి యొక్క కుటుంబము, వాడి సహకారులు అందరూ కూడా చనిపోతారని చెప్పి సామాన్ అనుకున్నాడా? ఎస్తేరు గ్రంథంలో అనుకున్నాడా? అనుకోలే. కానీ మర్దకై, ఎస్తేరు, యూదుల యొక్క ప్రార్థన, వారి యొక్క ఉపవాస ప్రార్థన ఏం చేసింది? వారి యొక్క ఆలోచన అన్నిటినీ కూడా తలక్రిందులు చేసింది. ఈ రోజున క్రైస్తవుల్లో రోషము కనబడతలే. ఈ రోజున మనలో ఆ రోషం ఉన్నట్లయితే, ఆ యొక్క డెడికేషన్ ఉన్నట్లయితే, మనందరి కన్నీటి ప్రార్థన చేస్తే ఈ లోకంలో ప్రతి ఒక్కడు కూడా ప్రభు పాదాల ఎత్తుకు రావాల్సినటువంటిది. రావాలి ఖచ్చితంగా. ఒక్కడు కూడా మిగలడానికి లేదు, ప్రతి ఒక్కడు రావాలి. ఫిలదెల్ఫియా ఉన్నటువంటి సంఘమును గురించి దేవాతి దేవుడు చెప్తాడు, నీ క్రియలు నేను ఎరుగుదను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదని చెప్తున్నాడు. చదవమ్మా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గాయకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో, హల్లెలూయా, దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, లోకము అంతటి పైకి ఒక కీడనేది, ఒక ఉపద్రవం అనేది వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తానన్నాడు సంఘాన్ని? నేను నిన్ను కాపాడుతాను. ఒక విషయం చెప్పినా మీకు, ఫస్ట్ వేవ్, థర్డ్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఇలా ఎన్ని వేవ్స్ వచ్చినా కూడా దేవుడు మనలను కాపాడాలి అంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవించే వారముగా, విశ్వాస సహితమైనటువంటి జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే గనుక దేవుడు లోకమంతటి పైకి కూడా ఉపద్రవం వచ్చినప్పటికీ కూడా మన పైకి రాకుండా ఆయన ఏం చేస్తాడనమాట? కాపాడుతాడు. 91వ కీర్తనలో అదే మాట అంటాడు, నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎద్దకు రాదు. నువ్వు నడుస్తున్నప్పుడు నీ కాలు ఇరుకున పడుకోకుండా దేవదూతలు నీ కాలును ఎత్తు పట్టుకోవడానికి నీ ప్రక్కన ఏం చేస్తూ ఉంటాడు అన్నమాట దేవాతి దేవుడు. ఆ దేవదూతలు ఉంచుతాడంట. హల్లెలూయా. అంత ప్రొటెక్షన్, అంత సెక్యూరిటీ, అంత కాపుదల ఎవరిపైన ఉంటుందంటే ఆ దేవుని ఎడల ఎవరైతే భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి జీవిస్తారో వారందరి పట్ల దేవునికి ఉంటారు. కారణము ఏంటంటే దేవుడు మనలను కాపాడుచున్నాడు. ఏమనంటున్నాడు అన్నమాట? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీ కిరీటము నపారింపకున్నట్లు నీకు కలిగిన దానిని ఏం చేయంట? గట్టిగా పట్టుకొనుము. మనకి కలిగి ఉన్న వాటిని మనం ఏం చేయాలంట?
గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకోవడం అంటే కాపాడుకోవాలి. గట్టిగా పట్టుకోవడం అంటే నీవు ఏదైతే తెలుసుకున్నావో, ఏది చేయుట ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతావో, ఏది చేయుట ద్వారా నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావని నువ్వు తెలుసుకొని ఉన్నావో చూసావా, దాన్ని కాడ వరకు కూడా చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో మానేస్తారు కొంతమంది. రాని దినాల్లో సంఘాల్లో మనుషులు కనబడతారా అని మనం ఎదురు చూస్తే చాలా అరుదుగా కనపడచ్చు. చెప్పలేం. మనము ప్రభు యొక్క సన్నిధిలో ఎక్కువగా గడుపుట వలన ఆనందించాలి. దినాలంట చెడ్డవిగా ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి దినాలు వచ్చినప్పుడు అంట కొందరు మానుకొనున్నట్లుగా మీరు మానుకొనుకోకుండా మరీ ఎక్కువగా సమాజముగా కూడుకొనుట అనేది చెయ్యాలని చెప్తాడు. ఏమనంట, కొందరు మానేసుకున్నట్లుగా కాకోకుండా మనం ఎలా ఉండాలంట, మరీ ఎక్కువగా దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని ఆరాధించడానికి మనము ఆసక్తి చూపించాలంట. హల్లెలూయా. మనకున్న దానిని మనము ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే మన చివరి ఊపిరి ఆగేంత వరకు కూడా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదాన్ని. జయించాలి అంటే మనం ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో. ఇంకా జయించాలి అంటే మొట్టమొదటిగా మనం పరుగు పందెంలో ఉన్నామనే విషయాన్ని గ్రహించాలి. రెండోది యుద్ధ రంగంలో ఉన్నామని గ్రహించాలి. వీళ్ళిద్దరే కదా జయించేవాళ్ళు. ప్రతి క్రైస్తవుడు కూడా పరుగు పందెంలో ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధ వీరుడిగా ఉన్నాడనే విషయాన్ని మనము గ్రహించాలి. యుద్ధంలో ఉన్నవాడు నెమ్మదిగా పడుకుని, నెమ్మదిగా లేచి, చక్కగా తిని, మరలా కాల్సేపు వాకింగ్ చేసి పడుకుంటే యుద్ధంలో జయం వస్తుందా? యుద్ధ వీరుడికి ఎప్పుడు అలాగే ఉంటుందా? పోనీ 400 మీటర్స్ పరుగు పందెంలో నిన్ను నన్ను నిలబెట్టారు అనుకుందాం. అసలు ప్రాక్టీస్ లేకుండా మనం వెళ్ళి నిలబడి పరిగెత్తితే మనకు అందులో వస్తుందా ప్రైజు? జయమైనది వస్తుందా? కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. నీ కులాన్ని చూసేవాడు కాదు, నీ రంగుని చూసేవాడు కాదు, నీ భాషను చూసేవాడు కాదు, నీ ఎత్తును చూసేవాడు కాదు, నీ అందాన్ని చూసేవాడు కాదు. ఈ లోకంలో ఈ యొక్క గవర్నమెంట్స్ అన్ని కూడా మనుషులను చూసి వాళ్ళకి ప్రైజెస్ ఇస్తారేమో, కానీ నా దేవుడు నా యొక్క హృదయ స్థితిని బట్టి, నీవు నేను చేస్తున్న పనులను బట్టి, నీవు నేను ఉన్నటువంటి మరి ఆ స్థితిని బట్టి దేవాతి దేవుడు ఏం చేస్తాడనమాట, మనకి ఆ యొక్క వాగ్దానాలన్నిటినీ కూడా ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, మనం యుద్ధ రంగంలో ఉన్నాం. ఎలాంటి యుద్ధ రంగంలో అంటే, మనం జయించేది శరీరాలతో కాదు, కానీ ఎవరితోటంట, ఆకాశ మండలం అందలి దురాత్మల సమూహంతో మనము పోరాడుచున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి ఒకసారి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 చదవండి ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. హల్లెలూయా. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రోజున గవర్నమెంట్ మనకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి పనిని బట్టి పోరాడవలసినటువంటి పని ఎంతైనా ఉన్నది. అలా కొంతమందే పోరాడుతున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎందుకులే, మన వరకు రాలేదు కదా. కొన్ని నెలల క్రితము గవర్నమెంట్ ఏమైనా తీర్పిచ్చింది తెలుసా? ఒక మనిషి రిలీజియన్ బట్టి తన క్యాస్ట్ మారదు, మార్చుకోలేడు అని తీర్పిచ్చింది. ఒక మనిషి క్రీస్తుని ఆరాధించడం వల్ల వాడు లోయర్ అంటే బాగా అట్టడుగు కులంలో పుట్టినప్పటికీ కూడా వాడు ప్రభుని ఆరాధించడం ద్వారా లేకపోతే ఏదైనా మతాన్ని స్వీకరించడం ద్వారా తన కులాన్ని మార్చుకోలేడు. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? ఎవరైనా క్రీస్తుని అంగీకరిస్తే వాడి వెంటనే బీసీసీగాను మార్చుకో. అప్పటి వరకు వచ్చే ఫ్రీ పథకాలన్నీ కూడా తీసి ఎక్కడ పెట్టాలన్నమాట, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. లేకపోతే చీటింగ్ కేసు అవుతుందంట, తీసుకెళ్ళి జైల్లో వేస్తారండి 3 సంవత్సరాలు. అప్పటి వరకు తీసుకున్న వాటినన్నిటిని కూడా తిరిగి కట్టాలంట. ఇలాంటి రూల్స్ తోటి ఈ రోజున ఇంకొక రకమైన తీర్పులతోటి వస్తా ఉన్నాడు. వీటన్నిటిలో నుంచి మనల్ని కాపాడ శక్తిమంతుడు ఎవరంటే మన దేవుడు. అధికారులు ఏదైతే వ్యతిరేకంగా మన కొరకు రాసి భద్రపరిచి వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారో వాటన్నిటినీ కూడా తిరిగి రాయించగలిగినటువంటి దేవాతి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? మనం పోరాడినది ఎవరితోటంట? అధికారులతోటి, ప్రధానులతోటి, అంధకార సంబంధముకు దురాత్మలతోటి, వాయుమండల అధిపతి దురాత్మల సమూహంతో పోరాడచ్చు. అవి మన ఎదురుగుండా రావే, మనం ఎలా పోరాడతాం వాటితోటి అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. ఎదురుగుండా రావయ్యి, ఎదురుగుండా వస్తే మనం చచ్చిపోతాము. హల్లెలూయా. అవి మనలను ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నప్పుడే మనం తట్టుకోలేక చాలామంది ప్రభు మీద నిందేసేసి చాలామంది దారి తొలగిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకున్న బలహీనతలు బట్టి మనల్ని ఆడేం చేస్తూ ఉంటాడంటే మనల్ని శోధిస్తూ ఉంటాడు. ప్రభులోనికి వచ్చిన వాడిని సైతం కూడా మళ్ళా వెనక్కి లాగుతాడు. అంతకుముందు వ్యభిచారం ఉన్నటువంటి వాడు ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టేసి ప్రభులోనికి వెళ్తే మరలా ఆ పాప ఊబులోనికి వెళ్ళిపోయేటట్లుగా వాడు చుట్టూ వల వేస్తాడు, చుట్టూ వల వేస్తాడు, శోధిస్తాడు, లాగుతాడు, బంధకాల్లో ఉంచుతాడు, మనల్ని పాపము చేసేటట్లుగా ప్రేరేపిస్తాడు, పరిస్థితులు కల్పిస్తాడు, మనం హోప్స్ లేకుండా చేసి మనల్ని మరలా పాపం చేసేటట్లు చేస్తాడు. ఒకడు లంచ్ మానేసాడు అనుకుందాం, ఇంట్లో పరిస్థితులు చాలా పూర్తి భిన్నంగా వచ్చేసినాయి అనుకో. అప్పటి వరకు 3 పూటలు తినేవాళ్ళం, కనీసం ఒక్క పూట భోజనం పెట్టలేని పరిస్థితి అయిపోయింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వారి చదువులకి ఫీజులు కట్టలేకపోతుంది, ఇంకా ఆడపిల్లలు ఇంకా వయసు అయిపోతుంది, పెళ్ళి చేయలేకపోతుంది. ఎటు చూసినా కూడా అప్పులు, ఎటు చూసినా కూడా ఎవడు కూడా దయ చూపట్లేదు. అప్పటి వరకు కూడా నీతిగా జీవించినటువంటి వాడు పిల్లల కోసం ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? బెంచి కింద చేయి పెట్టడం.
అలాంటి పరిస్థితుల్లోనికి లాక్కొస్తాడు. అపవాది శోధనలు ఎన్నో చుట్టుపెట్టినప్పటికీ కూడా వాక్యమైన ఖడ్గము మన చేతిలో ఉంటే గనుక అప్పుడు జయించగలం. వాక్యమైన ఖడ్గము మన చేతిలో ఉండటానికి మనం రోజు ఎంత సమయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనం సమయాన్ని ఇస్తున్నాము అనేది ఆలోచన చేసినట్లయితే ప్రస్తుత కాలంలో మొబైల్కి ఇచ్చినటువంటి సమయము మన బైబిల్కి ఇవ్వలేకపోతుంది. స్నేహితులకి ఇచ్చినటువంటి సమయము దేవుని సన్నిధిలో మన ప్రియ స్నేహితులైనటువంటి ఆ దేవునికి ఇవ్వలేకపోతుంది. జయించువానికి అంటున్నాడు ఇక్కడ. ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో ఆయన ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అంటాడు. 2 తిమోతి 4:6-8 చదవండమ్మా. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఏమన్నాడు ఇక్కడ? మంచి పోరాటము పోరాడి తిని. చాలు. ఎలాంటి పోరాటము పోరాడాడు అపోస్తలుడు పౌలు చూసినట్లయితే ఎన్నోసార్లు తన్ని రాళ్లతో కొట్టారు, ఎన్నోసార్లు కొరడాలతో కొట్టారు, ఎన్నోసార్లు దూషించారు, తన్ని రకరకాల మరి బాధల చేత తను బాధించారు, జైల్లో పెట్టారు. ఇవన్నీ కూడా ఆయన దేని గురించి చెప్తున్నాడో తెలుసా? ఆయన పోరాటంలో ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నమాట. వాటిని అన్నిటిలో నుంచి కూడా ఆయన ఏం చేశాడన్నమాట? జయాన్ని పొందుకున్నాడు. జయాన్ని పొందుకున్నాడు. మనల్ని ఎవడైనా చెంప మీద గట్టిగా కొట్టేసాడు అనుకో, మన చెయ్యి నేరానికి మనం వెంటనే ప్రభుత్వం ఏమంటావు తెలుసా? నేనేం చేశాను ప్రభువా, వాడు నన్ను అన్యాయంగా కొట్టడం. అపోస్తలుడు పౌలు ఏ నేరం చేయలే, కానీ ప్రభువుని యేసుక్రీస్తు ఒక్కసారి కొరడా దెబ్బలు తింటే ఆయన ఎన్నిసార్లు తిన్నాడైనా? అమ్మా 5 సార్లు తిన్నాడు. ఎన్నిసార్లు రాళ్లతో కొట్టయితే చచ్చిపోయాడు అనుకుని చెప్పి ఈడ్చేశారు ఊరవతలకి. ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితిలో సముద్రంలో గడిపాడు. ఇవన్నీ కూడా తను ఏం చెప్తున్నాడు తెలుసా? నా పోరాటం అది. ఎవరి కొరకు? దేవుడు తన కొరకు దాచి ఉంచిన జీవ కిరీటము కొరకు. అక్కడ అదే మాట చెప్తారు, చదవండి. మంచి పోరాటం పోరాడది, నా పరుగు కడముట్టించుదని విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ కూడా ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి మాత్రమే కాదు అది. ఆ పోరాటం ఎవరైతే పోరాడారో వారందరికీ కూడా దేవాతి దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. మనము ఈ ఒక్క వాక్యం చదివించుకొని ముగించుకుందాం. ఎందుకు చదవమని? ఒక స్తంభముగా చేసేదను, అందులో వాడికి మీదట ఎన్నటికి వెలుపలికిపోడు. ఏమన్నాడు? మరియు నా దేవుని పేరు, మరియు నా దేవుని పేరు అంటాడు. హల్లెలూయా. దేవుని పేరు అంటే దేవుని యొక్క పేరు ఏదైతే ఉందో అది మనకిస్తాడని కాదు. దేవుని పేరు ఏంటంటే దేవుడు ఎలాగైతే పవిత్రుడుగా పవిత్రమైన లక్షణాలు కలిగి ఉన్నాడో దానిని మనకు ముద్రగా వేస్తాడు. ఏంటంట? దానిని మనకు ముద్రగా వేస్తాడు. ఇక మనము ఆయన వంటి స్వభావం కలిగిన వారమే, ఆయన అంటే లక్షణములు కలిగిన వారమే. ఆయన ఎలాగైతే పరమ పరిశుద్ధుడుగా ఉన్నాడో మనము కూడా అలాంటి వారం ఉంటాం. మనము ఇంకా ఎలాగుంటామంటే దేవుని స్వారూప్యములోనికి వచ్చేస్తాం అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 8:9 చదవండి ఒకసారి. 8:9 అప్పుడు మీకు అర్థమవుతుంది. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8:9
దేవుని ఆత్మ ఆత్మ స్వభావం గలవారే కానీ పరిశుద్ధవంతులుగా నీతిమంతులుగా ఆయన ముద్ర వేయబడిన వారు ఉంటారో వాళ్ళు కూడా ప్రకాశించేవారు ఉంటారు. హల్లెలూయా. ఈ భూమి పైన 40 దినాలు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో గడిపినటువంటి మోషే యొక్క ముఖం ఎలాగుందంట? ప్రకాశవంతమైనదిగా మెరిసేదిగా ఉంది. ఆ ముఖాన్ని చూడగలిగారు ఇశ్రాయేలు ప్రజలు? చూడగలిగారా? చూడలేకపోయారు. బాబు మోషే, నీకు దండమయ్యా, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాము, నువ్వు కాస్త ముఖానికి ఏమేసుకోమన్నారు? 40 దినాలు దేవునితో గడిపినటువంటి మోషే ముఖాన్ని చూడడానికే ఆనాటి ప్రజలకు ఏమైంది? భయం కలిగింది. మరి జయించేవాడికి ఇచ్చే ప్రకాశమైనటువంటి మహిమ ఎలా ఉంటుందంట? ఆ నూతన యెరూషలేము మహిమ ఎలాగుంటుందో మన మహిమ కూడా అలా ఉంటుందని చెప్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 4 చూడు, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. హల్లెలూయా. క్రొత్త పేరు. ఆ పేరు ఎవరికి తెలియదు, తెలుసా? ఎవరికి తెలియదు, ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. ఆ మాట ప్రాణ గ్రంథంలో ఉంటుంది. 19వ అధ్యాయం 12 వచ్చిన చదువు ఒకసారి ముగించేద్దాం. అయిపోయింది. 19:12. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామం ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. హల్లెలూయా. క్రొత్త పేరు మనకి ఇవ్వబోతున్నాడు దేవాతి దేవుడు. ఎవరికి? జయించువానికి. 1 కాదు, 2 కాదు. ఇది ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘంతో చెప్పుచున్న మాటలు. ఇంకా మిగతా 6 సంఘాలతో చెప్పి అక్కడ జయించువానికి కొన్ని ఇస్తారని చెప్పాడు. అవి ఇవి క్యాల్కులేట్ చేసుకుంటే మనకి చాలా లిస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా జయించువానికి ఇస్తారని చెప్పాడు. ఒలింపిక్స్లో గెలిస్తే ఒక పథకమే ఇస్తారు. అది కాంస్యమైనా, గోల్డ్ అయినా, లేకపోతే ఏదైనా కానీ, వెండిదైనా కానీ దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క విశ్వాసులుగా ఉన్న మనము జయిస్తే ఎన్ని ఇస్తారని చెప్పాడు తెలుసా?